Hello everyone, నా పేరు వనజ పెట్ల and నాకు around 22 years of experience in working in global organizations అండి. ఈరోజు నేను మీకు కవర్ చేసే టాపిక్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఫర్ విమెన్. ఎవరైతే మీలాగా బిజినెస్ స్టార్ట్ చేసి ఆంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటున్నారో దానికి అదెంత క్రిటికల్ అనే కంటెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనగానే అందరూ దాని రిలేటెడ్ టు లార్జ్ ఆర్గనైజేషన్స్ లేకపోతే పెద్ద ఫ్యాక్టరీస్ అని అనుకుంటారు. బట్ ఎవ్రీ బిజినెస్, మనం చేసే ప్రతి బిజినెస్ కూడా ఇట్ సమ్వేర్ కనెక్ట్స్ టు ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఒక బ్యాక్ బోన్, ప్రతి బిజినెస్కి అదొక బ్యాక్ బోన్. ఈ ఫ్రేమ్వర్క్స్ మనము ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసే బిజినెస్లో ఇట్ విల్ హెల్ప్ అస్ బీ స్కేలబుల్. అంటే మనము బిజినెస్లో ఫస్ట్ స్టార్ట్ చేసుకొని దాన్ని గ్రో అయ్యేటప్పుడు హౌ టు బికమ్ సస్టైనబుల్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాము. ఇంకా దాన్ని మనము మన కస్టమర్స్కి ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. సో ఈ టాపిక్స్ అన్నీ నేను కన్సిక్వెన్స్ స్లైడ్స్లో కవర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్? ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఒక బ్లూ ప్రింట్. మీ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉండాలంటే దాన్ని ఒక 5 స్టెప్ ప్రాసెస్ లాగా డిఫైన్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ ఇస్ దాన్ని ఎలా డిజైన్ చేయాలి. మీరు అనుకున్న బిజినెస్ మోడల్, బిజినెస్ ప్లాన్స్ని మీరు డిజైన్ ఎలా చేసుకోవాలి. అది డిజైన్ అయిన బిజినెస్ ప్లాన్స్ దాన్ని ఇన్వెంటరీ ఎట్లా ఫామ్ చేసుకొని, రా మెటీరియల్స్, మనం తెచ్చుకున్న రా మెటీరియల్స్ స్టోరేజ్, దెన్ దాని కస్టమర్స్ వరకు ఎట్లా తీసుకెళ్ళి స్కేలబుల్. అంటే మనము ఈరోజు 10 kgs ప్రోడక్ట్ సెల్ చేస్తే దాన్ని 100 చేసినప్పుడు మన మోడల్ ఎట్లా సక్సెస్ఫుల్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ ద ఇండస్ట్రీ మనకున్న ట్రెండ్ టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్. సో ఈ రెండు కంబైన్ చేసి మన ప్రోడక్ట్ని క్రియేటివ్ ఎట్లా చేయాలి, ఇది మొత్తం కంబైన్ చేసిన ఒక బ్లూ ప్రింట్ని ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అని అంటారు. సో ఇది విమెన్కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బికాస్ మనకు తెలియకుండా మన డే టు డే వర్క్, బీట్ ఎట్ హోమ్, ఇంట్లో ఉండనియండి, మనం చేసే బిజినెస్లో ఉండనియండి, వీ రన్ ఇట్ త్రూ ఆపరేషన్స్. కానీ మనకి ఛాలెంజెస్ ఉంటాయి బికాస్ వీ హ్యావ్ వర్క్ లైఫ్, మనకి ఇంట్లో వర్క్లో వీ నీడ్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. ఇంకా వీ నీడ్ టు ఎక్స్పాండ్ అవర్ నెట్వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్స్. మన స్కిల్స్, మనకున్న నెట్వర్క్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే దట్ ఈస్ వెన్ మనం బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అని అవ్వగలుగుతాం. సో ఈ ఛాలెంజెస్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి వెన్ వీ స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్. అండ్ ఈ బ్లూ ప్రింట్ ఏదైతుందో మీ బిజినెస్లో మీరు స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే ఇట్ విల్ ఎనేబుల్ యూ టు బీ వెరీ సక్సెస్ఫుల్. సో లెట్స్ మూవ్. మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్స్కి వెళ్తే ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ద ఫస్ట్ స్టెప్ ఇస్ ప్రాసెస్ డిజైన్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ప్రాసెస్ డిజైన్ అంటే మనం చేసుకోవాల్సిన బిజినెస్ని మనము ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎలా డిజైన్ చేయాలి, ఇంకా దాన్ని కంటిన్యూగా ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలి. సో ఇది నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక పిక్కల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏం కావాలి యాజ్ రా మెటీరియల్స్, మ్యాంగోస్, మనకు కావాల్సిన ఆయిల్, పిక్కల్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, అది రా మెటీరియల్స్. ఈ రా మెటీరియల్స్ని సోర్సింగ్ విచ్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. అంటే మన ఇన్వెంటరీ ఇవి అన్నీ ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఒకసారి మనకి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దాని ఇన్వెంటరీ ఏంటి, దాని డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అవుతుంది, దాని ప్రాసెసింగ్ ఎట్లా అవుతుంది, ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత హూ ఆర్ అవర్ కస్టమర్స్, అంటే మనము ఈ ప్రోడక్ట్ని ఎక్కడికి సెల్ చేయాలనుకుంటున్నాము, లార్జ్ స్కేల్, స్మాల్ స్కేల్, మన కస్టమర్ బేస్ ఏంటి, ఆ స్టడీ చేసుకొని దాన్ని ఎట్లా మనం కస్టమర్ వరకు రీచ్ అవుట్ అయ్యి ఎంటర్ ద మార్కెట్ సెగ్మెంట్, ఇంకా సక్సెస్ఫుల్ ఎట్లా అవుతాం. ఈ మొత్తం సైకిల్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్రేమ్వర్క్లో ఇది మోస్ట్ క్రిటికల్ స్టెప్ విచ్ ఇస్ కాల్డ్ ద ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఈ స్టెప్ మనకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇదే సేమ్ బిజినెస్ ఎగ్జాంపుల్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బీ సక్సెస్ఫుల్ ఏంటి అంటే earning the trust of our customers. ఆ ట్రస్ట్ అనే వర్డ్ ఎలా వస్తుంది మనకి అంటే విత్ క్వాలిటీ. సో
క్వాలిటీలో మళ్ళీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ సెగ్మెంట్ ఇస్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ చేయడము అంటే మన ప్రోడక్ట్ని మనం ఇఫెక్టివ్గా ఎట్లా చెక్ చేస్తున్నాము బిఫోర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మార్కెట్కి వెళ్ళే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సేమ్ పిక్కల్ బిజినెస్ తీసుకుంటే మన పిక్కల్ బిజినెస్ మార్కెట్కి వెళ్ళే ముందు ఏం చెక్స్ అవుతున్నాయి దట్ క్వాలిటీ బాగుంది అని. క్వాలిటీ అష్యూరెన్స్ అది లార్జ్ కంపెనీస్ హైలీ సక్సెస్ఫుల్ ఆపరేటింగ్ మోడల్. అది ఎందుకు అంటే అష్యూరెన్స్ అనేది ఏంటి అంటే ఒక రిపిటేటివ్ స్టెప్. ఒక్కసారి క్వాలిటీ చూసి అది సక్సెస్ఫుల్ అయిపోయింది తర్వాత ఇంకా అవసరం లేదు అంటే మీ బిజినెస్ సస్టైన్ అవ్వదు. దట్ ఈస్ నాట్ మేనేజ్మెంట్. అష్యూరెన్స్ ఏంటి అంటే ఆన్ గోయింగ్ క్వాలిటీ చెక్స్ ఎలా చేయడం అంటే యు ఆర్ ఎన్షూరింగ్ మీరు యాజ్ ఓనర్స్ యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ మీ చేసే ప్రతి ప్రోడక్ట్లో క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలా ఉంది దాన్ని ఒక ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేసుకుంటే దెన్ మీ బిజినెస్ మీ క్లయింట్స్ ట్రస్ట్ గెయిన్ చేసుకొని హైలీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము ద ఫ్రేమ్వర్క్లో డిజైనింగ్, ఇంప్రూవ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్ గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఐడియా వచ్చిన తర్వాత ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హౌ డు వీ గెయిన్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. మన ఓన్ గ్రోత్ కోసము మనకి ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఎలా రావాలి, దానికి కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్. సో హౌ డు వీ ఎన్హాన్స్ అవర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఒక ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ మళ్ళీ నేను ఇది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అందులో ఈదర్ ఒక టైలర్ ఉండొచ్చు హూ స్టిచ్చింగ్ క్లోత్స్ స్టిచ్ చేస్తా, లేదా సారీస్ బిజినెస్. సో దీంట్లో మనకి ఫస్ట్ మనకి ఏం కావాలి అనే రికార్డ్ మెయింటైన్ చేసుకోవడం ఎలా నోటీస్ చేసుకుంటాము. సింపుల్ అంటే ఒక బుక్లో రాసుకుంటాం ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైం వరకు డెలివరీ ఉండాలి, ఎవరికి ఇవ్వాలి. సో ఈ బేసిక్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎఫెక్టివ్గా రాసుకొని డెసిషన్స్ తీసుకోవడము దాన్ని ఎన్హాన్సింగ్ యువర్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అని అంటారు. అండ్ అది ఒక ప్రాపర్ డిసిప్లిన్ అండ్ రోబస్ట్ ఫ్రేమ్వర్క్ తోటే వస్తుంది. దానికి స్టార్టింగ్ నుంచి మీకు ఎలా మీరు డాక్యుమెంట్ చేసుకొని దాన్ని మానిటర్ చేస్తారు అనేది యూ హ్యావ్ టు లే యువర్ గైడ్ లైన్స్. క్లియర్గా మన మైండ్లో మనం డిసైడ్ చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం చేసే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ దాన్ని కంటిన్యూగా ఇన్నోవేట్ చేస్తేనే మనం సస్టైన్ అవుతాం. అండ్ ఆ టర్మినాలజీని బీయింగ్ క్రియేటివ్ ఆర్ గెటింగ్ ఇన్నోవేటివ్ ఇన్ వాట్ వీ డూ అని అంటారు. సో మనం చేసే ఇప్పుడు ఒక సింపుల్ సారీ బిజినెసే తీసుకుంటే ఎగ్జాంపుల్ లాగా దాన్ని మనం ఇన్నోవేటివ్ ఎలా చేస్తాము. ఒకవేళ ఈ సారీస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ వస్తే రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మాట్స్ తోటి యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సస్టైన్. బికాస్ కస్టమర్కి ఎప్పుడైతే వేరే దగ్గర ఇంకా కొత్త వెరైటీ కనిపిస్తుందో యూ విల్ లూజ్ యువర్ బిజినెస్. సో మార్కెట్లో ట్రెండ్స్ ఏమున్నాయి అండర్స్టాండింగ్ దాట్ దాన్ని క్విక్గా టైం టు మార్కెట్ అని అంటారు. టైం టు మార్కెట్ అంటే మనకి మెటీరియల్ వచ్చినప్పటి నుంచి దాని కస్టమర్కి ఎంత స్పీడ్గా వెళ్తుందో ఆ టర్మ్ని టైం టు మార్కెట్ మనం దీన్ని ఎంత స్పీడ్గా ఎవల్యూట్ చేసి పంపిస్తాము అనేది అర్థం చేసుకోవాలి. అండ్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము మన నాలెడ్జ్ని అప్స్కిల్ చేసుకోవాలి. మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ లేటెస్ట్ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి దాన్ని డే ఇన్ అండ్ డే అవుట్ మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ నోన్ యాజ్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ ఇన్ బిజినెస్ ఆర్ బీయింగ్ క్రియేటివ్ when you drive your business. The third important thing is scalability. And ikkade lot of women fail because when manam chinnaga business start chesinappudu it is very easy to be successful. But ఆ బిజినెస్ ఎప్పుడైతే గ్రో అవుతుందో దాన్ని సస్టైన్ చేయడం, ఆ స్కేలబిలిటీని హ్యాండిల్ చేయడము ఇస్ వెరీ కాంప్లెక్స్ ఫర్ అస్. అయితే ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసిన బిజినెస్లో 1 lakh రూపీ ప్రాఫిట్ ఉంటే వెన్ దాట్ ప్రాఫిట్ టర్న్స్ 5 lakhs దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే ఒక డిసిషన్ మేకింగ్ ఇంకా థాట్ ప్రాసెస్ లేకపోతే యువర్ బిజినెస్ విల్ నాట్ బీ స్కేలబుల్. సో బిజినెస్లో స్కేలబిలిటీకి ఏమేం స్టెప్స్ చేస్తే మనకు ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ మార్కెట్ వైజ్
మన మార్కెట్లో మనకి డిమాండ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం అడాప్ట్ ఎట్లా చేసుకోవాలి. అగైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ డు వీ మెయింటైన్ కస్టమర్ క్వాలిటీని ఎట్లా సస్టైన్ చేయాలి. స్కేలబుల్ బిజినెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా గేజ్ చేస్తున్నాము, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అండ్ గేజింగ్ దిస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇంకా స్కేలింగ్ ఏ లెవెల్కి అంటే యు ఆర్ ఏబుల్ టు మీట్ యువర్ మార్కెట్ డిమాండ్స్. అంటే ఈరోజు నేను 10,000 ఎగ్జాంపుల్ సారీస్ని సెల్ చేసే ఎబిలిటీ పెట్టుకుంటే నాకు అది 10 times అవ్వాలంటే అరౌండ్ 1 lakh సారీస్ నేను డెలివర్ చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్, ఇన్వెంటరీ, సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, మనీ, ఫండింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఫ్రేమ్వర్క్ లాగా డాక్యుమెంట్ చేసుకోవాలి. అప్పుడే మన బిజినెస్ని స్కేలబుల్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మనకి మన ఫ్రేమ్వర్క్ స్కేలబుల్ ఛాలెంజెస్ అర్థమైన తర్వాత యాజ్ విమెన్ ఆంటర్ప్రెనర్స్ అంటే మనము బిజినెస్కి ఎంటర్ అయ్యాక సమ్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ ఏముంటాయి, ఆన్ గోయింగ్ ఛాలెంజెస్, దాన్ని అర్థం చేసుకొని ఆ ఛాలెంజెస్కి కావాల్సిన సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని నావిగేట్ ఎలా చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ ఛాలెంజ్ విచ్ మనం యాజ్ విమెన్ విచ్ వీ ఫేస్ వెన్ వీ స్టార్ట్ అవర్ బిజినెస్ ఇస్ రీసోర్సెస్ అండ్ ఫండింగ్. ఒక బిజినెస్ ప్లాన్ విచ్ ఇస్ ద బేస్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి బేస్ అయిన బిజినెస్ ప్లాన్ రాసేటప్పుడు మన ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా దానికి ఎంతమంది రీసోర్సెస్ కావాలి, ఈ క్లారిటీ లేకపోతే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఇది ఒక పెద్ద ఆబ్స్టకల్. ద నెక్స్ట్ ఆబ్స్టకల్ ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. బికాస్ యాజ్ విమెన్ మనకి ఇంట్లో ఇంకా ఆఫీస్లో వీ నీడ్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. సో అది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఇట్ విల్ టర్న్ టు అనదర్ బిగ్ హిండ్రెన్స్. మనకి మళ్ళీ బిజినెస్ సక్సెస్ అవ్వకపోవడానికి అదొక హిండ్రెన్స్లా మారుతుంది. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్సెస్ టు నెట్వర్క్. అంటే మనకి మన సొసైటీలో మన రిలేటెడ్ బిజినెస్ ఎలా అవుతుంది అనే ఒక నెట్వర్కింగ్ స్కిల్స్ లేకపోతే మన బిజినెస్ మన స్టైల్లో చేసి అదొక సైలోడ్ అప్రోచ్ అంటారు. అంటే మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాము, మనకు మార్కెట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సక్సెస్ ఉండదు. అది ఒక హిండ్రెన్స్ అవుతుంది, ఆబ్స్టకల్ అవుతుంది. టెక్నాలజీ యాక్సెస్, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక బిజినెస్ చేస్తూ మనకి ఫోన్పే, కస్టమర్కి ఫోన్పే ఫెసిలిటీ ఇవ్వలేకపోవడం పేమెంట్స్ కోసము, ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వకపోవడము, ఇఫ్ దే వాంట్ టు బై, మన సిటీ కాకుండా ఇంకా వేరే సిటీస్లో మన బిజినెస్ స్కేలబుల్ అవ్వాలనుకున్నప్పుడు అంత టెక్నాలజీ లేకపోయినా మన బిజినెస్ స్కేల్ అవ్వదు. స్కిల్ గ్యాప్స్ అంటే ఇప్పుడు మీ ఒక బిజినెస్లో మీకు కావాల్సిన నాలెడ్జ్ లేదా మీరు పెట్టుకున్న పని వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకుండా తక్కువ ఇన్కమ్ కోసం వాళ్ళని పెట్టుకుంటే ద బిజినెస్ విల్ ఫెయిల్. అది మూవ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇవి ఒక బేసిక్ ఛాలెంజెస్ ఫర్ బిజినెస్ ఆంటర్ప్రినర్స్ ఆర్ విమెన్ ఆంటర్ప్రినర్స్. ఈ కాన్సెప్ట్స్ని మనము ఎలా నావిగేట్ చేసుకుంటే మనకి సక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఫండింగ్. ఏదంటే అదొక ఫౌండేషన్. బిజినెస్కి మనం స్టార్ట్ చేసుకోవాలనుకున్న బిజినెస్కి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫండింగ్ని తీసుకురావాలి అంటే ఒక ప్రాపర్ వెల్ డిఫైన్డ్ బిజినెస్ ప్లాన్, అది నేను నా సబ్సిక్వెంట్ స్లైడ్స్లో ఒక బ్లూ ప్రింట్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ విల్ అగైన్ టై బ్యాక్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్. కానీ ఫండింగ్లో ఈరోజు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మీ బిజినెస్ ప్లాన్ ఎఫెక్టివ్గా ఉంటే లోన్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, మన ఓన్ తెలంగాణ వీహబ్లో ఫండింగ్ స్పాన్సర్షిప్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ దానికి మీకు అవేర్నెస్ ఉండాలి. ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఫామ్స్ ఎట్లా నింపాలి, దానికి కావాల్సిన బిజినెస్ ప్లానింగ్, ఫైనాన్షియల్ లిటరసీ ఏం కావాలి అనే అవేర్నెస్ ఉంటే యూ విల్ గెట్ ద సపోర్ట్. నెక్స్ట్ ఇస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మనము ఆబ్స్టికల్స్ ఎట్లా నావిగేట్ చేసుకోవచ్చు. ఇది ఈజ్ వెరీ సింపుల్. ఇది ప్రతి విమెన్కి వచ్చిన ఒక స్కిల్ ఆర్ ఆర్ట్ అని అనొచ్చు. బట్ యూ షుడ్ నో దాన్ని మీనింగ్ఫుల్గా ఎట్లా డ్రైవ్ చేసుకోవాలి అనేది. అంటే మీరు చేసే పనిని డెలిగేట్ చేసుకోవడం.
మీరు ఆంటర్ప్రెనర్స్ అని మొత్తం పని అంతా మీ ఓన్గా చేసుకోవడం కాకుండా మీ రీసోర్సెస్కి మీకున్న హెల్పర్స్కి పనిని డెలిగేట్ చేయడము, సపోర్ట్ తీసుకోవడము ఫ్యామిలీ నుంచి, ఇంకా మీ ఓన్ మెంటర్స్ నుంచి సెల్ఫ్ కేర్ తీసుకోవడము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ మనం సెల్ఫ్ కేర్ తీసుకొని ఎఫెక్టివ్గా మన టైంని మనం మేనేజ్ చేసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. మార్కెట్ యాక్సెస్ అండ్ నెట్వర్క్, ఇది ఎట్లా మీకు నెట్వర్క్ పెంచుకోవచ్చు అంటే అగైన్ ఇప్పుడు మనకి త్రూ వాట్సాప్, త్రూ సోషల్ మీడియా చాలా ఫోరమ్స్ ఉన్నాయి. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని గురించి మొత్తం ఒక బ్లూ ప్రింట్ ఎట్లా తీసుకోవచ్చు అనే స్కిల్ సెట్ పెంచుకునే ఫోరమ్స్. సో అవి ఏంటి, మనం స్టార్ట్ చేసే బిజినెస్ ముందు దాని నాలెడ్జ్ పెంచుకోవడం కోసము మార్కెట్లో స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్స్, మీరు మీ ఫోన్ తీసుకొని ChatGPTలో మీరు స్టార్ట్ చేసుకోవాల్సిన బిజినెస్ది ఐడియా చెప్పి దాని బ్లూ ప్రింట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్న ఒక క్వశ్చన్ ఇస్తే అది మీకు డీటెయిల్డ్గా అన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. సో అదొక బేసిక్ యాక్సెస్. కానీ చాలా ఫోరమ్స్ కూడా ఉంటాయి విచ్ యూ కెన్ లెవరేజ్ టు డూ దాట్. అండ్ నెట్వర్కింగ్, లైక్ ఐ సెడ్, మీరు చేసుకోవాల్సిన పనులకి ఎవరితో మీరు నెట్వర్కింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ వీ హబ్ తీసుకుంటే ఈ సిమిలర్ మీటింగ్స్, ఫోరమ్స్, డిసిషన్ మేకింగ్ సెషన్స్ అయినప్పుడు ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి అది చాలా క్రిటికల్. ఓన్లీ మీరు జాయిన్ అయ్యి ఇన్వాల్వ్ అవుతే ఇట్ విల్ ట్రూలీ హెల్ప్ యూ. ఇలా కాకుండా విత్ ఇన్ ద సొసైటీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్గా మీకు నెట్వర్కింగ్ స్ట్రెంగ్త్ కావాలి అంటే లింక్డ్ఇన్ అనే ఒక ఫోరం ఉంది. అక్కడ కూడా వెళ్తే మీకు మీ ప్రొఫైల్ విజిబిలిటీ వస్తుంది. అక్కడ లాట్ ఆఫ్ పీపుల్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ చూసి మీ ప్రొఫైల్ని చూసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో ఇవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కానీ ఇట్లా నెట్వర్కింగ్ యాక్సెస్ గురించి దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ అదర్ సోర్సెస్. మీరు స్టార్ట్ చేసుకునే బిజినెస్ని మీరు ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఒక లీడర్ లాగా మీరే దాన్ని గో త్రూ చేసి యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఇండిస్పెన్సిబుల్ టు ద మార్కెట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ, అగైన్ ఇది ఒక ఆబ్స్టెకల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్లీ మేనేజ్డ్. ఇన్ ద సెన్స్, మనకు కావాల్సిన బిజినెస్లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సెటప్, సింపుల్ లాంగ్వేజ్లో ఒక సెటప్. ఒక సింపుల్ టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దానికి కావాల్సిన సెటప్, ఎన్ని మెషిన్స్ కావాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, దానికోసము ఆ సెటప్ ఎలా చేయాలి, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఆ ప్లానింగ్, దానికి కావాల్సిన ఫండింగ్ ప్లాన్ కూడా లేకపోతే అదొక పెద్ద ఆబ్స్టకల్ కింద మారుతుంది. మళ్ళీ లాస్ట్ వన్ విచ్ ఇస్ నాలెడ్జ్ గ్యాప్స్. ఇది చాలా ఈజీ హౌ టు నావిగేట్. ప్రతి ఒక్క హెల్పర్ మీతో పాటు టుగెదర్ ఏం నాలెడ్జ్ కావాలి ఆ టాపిక్ గురించి అనే దానికి కూర్చొని ట్రైనింగ్ సెషన్స్ ఇస్తే మీకున్న నాలెడ్జ్ని మీ హెల్పర్స్కి, మీతో పనిచేసే వాళ్ళకి అప్స్కిల్ చేస్తే అప్పుడు ఆ ఓవరాల్ నాలెడ్జ్ లెవెల్ ఎన్హాన్స్మెంట్తో వర్క్లో ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో టు బీ వెరీ సక్సెస్ఫుల్, ఫస్ట్ ఇస్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇస్ కమ్యూనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ నెట్వర్క్, అండ్ రెసిలియన్స్ అంటే ఎటువంటి సిట్యువేషన్ వచ్చినా తట్టుకొని దానికి సొల్యూషన్స్ తీసుకురాగలిగే అబిలిటీ పెంచుకుంటే దెన్ మనకు యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ సక్సెస్. ఈ ఛాలెంజెస్ నుంచి ఒక సమ్మరైజ్ చేయాలంటే మనకి నాలెడ్జ్ ప్లస్ నెట్వర్కింగ్ ఎబిలిటీ, విచ్ ఇస్ మన కమ్యూనిటీతో మనం నాలెడ్జ్ని పెంచుకొని, నెట్వర్క్ని పెంచుకొని, రెసిలియన్స్ అంటే మనకు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, ఆటంకాలు వచ్చినా దాన్ని మనము తట్టుకొని దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేసి ఎప్పుడైతే మనము ముందుకెళ్తామో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ తోటి, అప్పుడు యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ మన ఓన్ బిజినెస్లో మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఏంటి అంటే హౌ డు వి డిఫైన్ అ విజన్. ప్రతి ఒక్క విమెన్ ఆర్ మేల్ ఉండనియండి, ఫీమేల్ ఉండనియండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక కంపెనీ రన్ చేయాలన్నా ఒక క్లియర్ విజన్ స్టేట్మెంట్, దానికి కావాల్సిన స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే
మన బిజినెస్తో మనం ఏం అచీవ్ చేద్దాము అని అనుకుంటున్నామో దాన్ని విజన్ స్టేట్మెంట్ అని అంటారు. ఇప్పుడు మన పెద్ద కంపెనీస్లో మనం చూస్తే మనం కంపెనీ పోర్టల్స్ లేదా కంపెనీ వెబ్సైట్స్ ఓపెన్ చేయగానే విజన్ ఆఫ్ ద కంపెనీ అని క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రెవెన్యూ, ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటి ఆ కంపెనీ నుంచి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో మన చిన్న బిజినెస్ అయినా సరే దానికి ఒక క్లియర్ విజన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విజన్కి ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్స్ అంటే చిన్న మెట్రిక్స్. ఈరోజు ఈ బిజినెస్ నాకు 12,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకొస్తే నేను దాన్ని డబుల్ 24,000 నా ఇన్కమ్ని 24,000 చేయాలి అంటే నాకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాన్ని డిఫైనింగ్ యువర్ ఆబ్జెక్టివ్స్ అని అంటారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని నేను మీకు ఒక సింపుల్ ఆర్గానిక్ స్నాక్స్ చేస్తున్న ఒక బిజినెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే, డే టు డే మిల్లెట్స్ తోటి, మన జొన్నలు, ఈ ప్యూర్ మిల్లెట్స్ తోటి ఇవాళ రేపు చాలా పాపులర్గా ఉన్నాయి స్నాక్స్ కదా. సో ఆ బిజినెస్ మీరు ఒకవేళ స్టార్ట్ చేసుకుందాం అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దానికి నా విజన్ ఏంటి, ఈరోజు నేను 1 lakh స్టార్ట్ చేసిన బిజినెస్ని 5 lakhs నెక్స్ట్ 2 yearsలో ఎలా డబుల్ చేసుకోవాలి, ఎలా ట్రిపుల్ చేసుకోవాలి నా ఇన్కమ్, నా విజన్ డిఫైన్ చేసుకొని దానికి నా ఆబ్జెక్టివ్స్ ఏంటి అని క్లియర్గా దాన్ని పెట్టుకొని, స్ట్రాటజీ అంటే నా కావాల్సిన ఇన్కమ్ వరకు నేను వెళ్ళాలి అంటే దాని ప్లానింగ్, దాని స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ హౌ వీ ప్లాన్ టు అచీవ్ ద విజన్. ఆ డిఫైనింగ్ ద స్ట్రాటజీ కోసము ఇఫ్ ఇట్ ఈస్ ఆర్గానిక్, ఇప్పుడు మనం ఆర్గానిక్ మిల్లెట్స్ అన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి దానికి ఏం ఇంపార్టెంట్, దానికి సర్టిఫికేషన్ ఉండాలి, అది కెమికల్ లేదు అనేసి, ఆ ప్రాసెస్ మొత్తం క్లీన్గా ఉండాలి, అది ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ ఉండాలి, క్వాలిటీ కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఈ 3-4 థింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నా స్ట్రాటజిక్ ప్లానింగ్లో. అప్పుడు నా కంపెనీ, నా ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళడానికి హైలీ సూటబుల్ అవుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ వెన్ వీ వాంట్ టు స్టార్ట్, మన విజన్ క్లియర్గా చేసుకొని దానికి కావాల్సిన స్ట్రాటజీ ప్లాన్ చేసి మన గోల్స్ని సెట్ చేసుకోవాలి. ఒక సింపుల్ ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ గోల్స్కి స్మార్ట్ గోల్స్ అంటారు. స్మార్ట్ గోల్స్ అంటే మన గోల్ని సెట్ చేసుకొని దాన్ని మెజర్ చేయాలి, దాన్ని అచీవ్ చేసుకోవాలి, ఏ టైం వరకు అచీవ్ చేస్తాము అని రాసుకోవాలి. సో ఒక సింపుల్ బాక్స్ లాగా మనము దాని స్మార్ట్ గోల్స్ అని క్రియేట్ చేసి దాన్ని కంటిన్యూగా మానిటర్ చేసుకోవడము, దాని ఈ మొత్తం డిజైన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్ ఫర్ ద బిజినెస్ అని అంటారు. ఈ ప్లానింగ్ అయిపోయాక మోస్ట్ ఇంపార్టెంట్ మన పీపుల్, మనకి బిజినెస్లో సపోర్ట్ చేసే పీపుల్ హూ ఆర్ కాల్డ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆర్ ఫైనాన్షియల్ రీసోర్సెస్. అంటే మన స్టాఫ్, మనకు సపోర్ట్ చేసే స్టాఫ్ని మనం ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన బిజినెస్ స్మూత్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్స్, బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ బిజినెస్ మోడల్. సో ఒక ఆపరేటింగ్ మోడల్ తయారు చేసేటప్పుడు బడ్జెటింగ్ ఎలా చేయాలి, దాని రిలేటెడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, దానికి కావాల్సిన టెక్నాలజీ, ఈ మూడింటిని ఎప్పటికీ మన ఫ్రేమ్వర్క్లో పెట్టుకోవాలి మనం. నేను స్టార్ట్లో మీకు చెప్పాను కదా, ఒక బ్లూ ప్రింట్ విచ్ ఇస్ ఫైనాన్షియల్ సక్సెస్. ఒక బిజినెస్కి ఫైనాన్షియల్ సక్సెస్ కావాలంటే బ్లూ ప్రింట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, దాన్ని మనము ఎట్లా హ్యాండీగా వాడుకోవచ్చు అనేది నేను మీకు ఈ లాస్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మీరు ఎవ్రీ టైం మీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, స్కేల్ అయ్యేటప్పుడు ఒక రెఫరెన్స్ కాపీ లాగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక మళ్ళీ ఈజీ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎనీ కైండ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక చిన్న టాయ్స్ తయారు చేయడము, హౌస్లో షో పీసెస్, ఒక హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్. దానికి మనకు ఫస్ట్ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఆబ్జెక్టివ్ అంటే మన బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఇప్పుడు ఈ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కాబట్టి మనము ఒక ఫండింగ్ అమౌంట్ ఇంత కావాలి, ఈ బిజినెస్ ప్లాన్ తయారు చేయాలంటే నాకు ఎంత అమౌంట్ కావాలి, ఎంత
ఇన్వెంటరీ రా మెటీరియల్ కోసం వెళ్తుంది, నా ఎంప్లాయీస్కి ఎంత అమౌంట్ వెళ్తుంది, నా ప్రాఫిట్ ఎంత, ఈ బ్రేక్ డౌన్ దాన్ని వెరీ క్లియర్లీ డాక్యుమెంట్ చేసి బిజినెస్ ప్లాన్లో పెట్టడం, అది ఫస్ట్ స్టెప్. సో డిఫైనింగ్ యువర్ బిజినెస్ ఆబ్జెక్టివ్ విత్ ఫైనాన్షియల్ డేటా. తర్వాత మార్కెట్ అనాలిసిస్, అంటే ఈ బిజినెస్ రిలేటెడ్ మార్కెట్ స్ట్రెంగ్త్ ఏంటి, యూఎస్పి అని అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే మీ ప్రోడక్ట్ మార్కెట్లో యూనిక్ ఎందుకు అనే ప్రపోజిషన్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో మీ ప్రోడక్ట్ హైలీ ఫేమస్ అవుతుంది. అండ్ హౌ టు క్రియేట్ అ యూఎస్పి అనే ఎంటైర్ కాన్సెప్ట్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఆల్సో. గూగుల్లో మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోవచ్చు. కానీ హై లెవెల్లో చెప్పాలంటే మన ప్రోడక్ట్ వేరే వాళ్ళకంటే డిఫరెంట్గా క్వాలిటీ వైజ్ ఉండొచ్చు, క్రియేటివిటీ వైజ్ ఉండొచ్చు, ప్రైజింగ్ వైజ్ ఉండొచ్చు. ఈ 3 కాంపోనెంట్స్లో నేను స్టార్ట్ చేసే ప్రోడక్ట్ డిఫరెంట్ ఎందుకు ఉంది అని ఒక డిఫరెన్షియేటింగ్ మెజర్మెంట్ మీరు చూపించగలిగితే దాని మీ యూఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అవుతుంది. సో అదంతా మీరు చేయాలంటే ఫస్ట్ మీకు మార్కెట్లో మీ స్టాండర్డ్స్ ఏంటి, మార్కెట్ అనాలిసిస్ ఏంటి అనేది చూసుకోవాలి. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ మార్జినల్ ప్రొడక్షన్స్ ల్యాండ్స్కేప్, అంటే మీరు చేసుకునే బిజినెస్లో మీ మార్జిన్స్ ఎంత, మీ ప్రాఫిట్స్ ఎంత. సో మీ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేయడానికి మనకు కావాల్సిన రెవెన్యూ, మనకు కావాల్సిన కాస్ట్, మనకు వచ్చే బెనిఫిట్, ఈ క్యాల్కులేషన్ మొత్తము ఒక డీటెయిల్డ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. అది సింపుల్గా చెప్పాలంటే మనకి ఖర్చు ఎంత అవుతుంది, మనకు ఖర్చు పోయిన తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ మొత్తం దానికి ఎంత స్పాన్సర్షిప్, ఎంత డబ్బు కావాలి, ఈ అనాలిసిస్ డీటెయిల్గా చేసుకొని దాని విధంగా మన మార్జిన్స్ని ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, 2 years, 3 years, 5 years ఫ్రమ్ నౌ మన మార్జిన్స్ ఎంత ఉండాలి అనే ఒక ల్యాండ్స్కేప్ లేదా నాలెడ్జ్ అవేర్నెస్ మనం డీటెయిల్డ్గా దాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. అది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ అంటారు. స్టార్ట్ చేసి 6 months, 1 year కోసం చేసుకునే బిజినెస్ సస్టైన్ అవ్వదు. అట్లీస్ట్ ఒక 5 years లేకపోతే ఒక 10 years ప్లానింగ్ ఉండాలి. అప్పుడే బిజినెస్ విల్ బీ స్కేలబుల్ అండ్ సస్టైనబుల్. అండ్ వచ్చిన మనీని ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాన్ని రీఇన్వెస్ట్ ఎట్లా చేయాలి. సో మనకు వచ్చిన ప్రాఫిట్స్ని ఎప్పుడైతే మనము రీఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్ని మళ్ళీ మన బిజినెస్ కోసం యూజ్ చేసుకునే అబిలిటీకి వచ్చిన రోజు మన బిజినెస్ మోడల్ ఇస్ హైలీ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఈరోజు ప్రాఫిట్ వచ్చింది దాన్ని యూజ్ చేసేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఫండింగ్ కోసం స్పాన్సర్స్ని వెతకడం కాదు. రీప్లానింగ్ అండ్ రీఇన్వెస్టింగ్ యువర్ మనీ. సో మార్జిన్స్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అర్థమయ్యాక ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఇస్ మనకు వచ్చిన సేవింగ్స్, మనకు వచ్చిన ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ ఎట్లా చేసుకోవాలి. ఆ రీఇన్వెస్ట్మెంట్ కుడ్ బి ఇన్ రా మెటీరియల్స్, మనకు కావాల్సిన రా మెటీరియల్లో ఉండొచ్చు, మనకు కావాల్సిన క్యాపిటల్లో ఉండొచ్చు, లేదా మన ఫ్యూచర్ రీసోర్సెస్ కోసం ఉండొచ్చు. దానికి మనము ప్రాపర్ నాలెడ్జ్తో ఈరోజు నాకు 50,000 రికరింగ్ ప్రాఫిట్ వస్తే ఈ అమౌంట్ని నేను రీఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 5 yearsలో వేర్ వుడ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దీని ఫైనాన్షియల్ లిటరసీలో ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంటారు. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు బీ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేసే బిజినెస్లో యాజ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ మీరు అప్లై చేసుకుంటే, బీట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్, ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ మీ బిజినెస్లో మీరు అప్లై చేసుకుంటే మీకు 100% బిజినెస్ గైడెన్స్, మెంటర్షిప్ యాజ్ వెల్ యాజ్ స్కేలబిలిటీ డైరెక్షన్ డెఫినెట్గా అర్థమవుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.